హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ మహాల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మీకు చూపించబోయే కర్రీ పనస గింజలు ఎగురండి. చూసారా, చాలా లుకింగ్గా ఉంది కదండి. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి పచ్చి పనస గింజలండి. చూసారా, ఇదైతే ఈ విధంగా ఈ కలర్లో అయితే ఉంటాయండి. దీనిది ఈ పైన తోలు అయితే తీసేయాలి. మనం ఉడికించుకున్న తర్వాత కూడా తీసుకోవచ్చు, కానీ నేను ముందే తీసేసుకున్నానండి. ఇవి మీకు చూపించడం కోసమని ఈ రెండు ఇలా ఉంచాను. ఇదిగోండి, తీసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది. ఉడికించుకున్న తర్వాత ఈ ఫీల్డ్ కూడా తీసేసుకోవాలి మనం. ఇవి ఫస్ట్ కుక్కర్ వేసుకోవాలండి. కుక్కర్లో పెట్టుకోవాలి. అలాగే ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలండి. ఇదిగోండి, కుక్కర్లో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను. దీన్ని కుక్కర్ పెట్టేస్తున్నానండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే మనం స్టాప్ చేసుకోవాలి. ఇదిగోండి, ఉడికిపోనియండి. ఇది చన్నీళ్ళు పోస్తే కొంచెం వెంటనే గట్టిపడిపోతాయండి. అందుకని కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇలాగా తీసేసుకుంటున్నాను. మీకు ఇదిగోండి, ఇలా ఈజీగా వచ్చేస్తుందండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసుకుని ఒక బౌల్ అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇదైతే పైన వైట్ పొర కూడా ఉన్నదండి. దీనికైతే కొంచెం జాగ్రత్తలు చెయ్యి అయితే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఎక్కువ టైం కూడా పడుతుంది, అందుకని నేను ముందే తీసేసాను. ఇదిగోండి, కొంచెం గట్టిగానే ఉంది కదండి. వస్తే బాగానే వచ్చేస్తుంది, కానీ కొంచెం జాగ్రత్తదండి. ఇదిగోండి, ఈ విధంగా తీసుకోవాలి. మొత్తం పనస గింజల్ని ఇలా పైన తీసి ఇదిగోండి ఈ విధంగా అయితే ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఈజీగా కట్ అయిపోతాయి, మనకు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి. పనస గింజలు వచ్చిన టైంలో మనం పనస గింజలు అయితే తింటాం కదండి, ఆ గింజలన్నీ ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే 2 తీసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, నల్ల పచ్చిమిరపకాయలను కూడా తీసుకున్నానండి. ఒక పాన్లో అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసుకుంటున్నాను. ఈ పనస గింజల్ని మనం తిన్న తర్వాత తొనల్ని ఈ గింజలన్నిటిని వదుక్కుని ఉంచుకుని అవన్నీ కలిపి ఒకరోజు కర్రీ మాత్రం ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మనం చపాతీలో కుర్మలాగా కూడా పెట్టుకోవచ్చు. దీన్ని మసాలా వేసుకుని ఎగిరి పెట్టుకోవచ్చు మాంసంలాగా, లేకపోతే పాలు వేసుకుని కూడా ఎగిరి పెట్టుకోవచ్చు అండి. చాలా డిఫరెంట్గా కూడా వండుకోవచ్చు ఈ గింజలతోటి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఉల్లిపాయలు అయితే బాగా మగ్గినాయి కదండి. దీంట్లో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పూర్తిగా కలిసేంత వరకు తిప్పుకోవాలండి. ఈ కర్రీ చాలామంది తినే ఉండరు, కొంతమంది ఖచ్చితంగా వచ్చిన సీజన్లో అయితే ఖచ్చితంగా చేయించుకుని తింటారండి. మా మావయ్య గారికి అయితే చాలా ఇష్టం ఈ కర్రీ అంటే, ఖచ్చితంగా చేయించుకుంటారు. ఇదిగోండి, ఉడికించినవి పక్కన పెట్టినాం కదండి, వీటిని కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఈ కర్రీ ఎప్పుడు తిన్న ఫలం అయితే ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. ఇదిగోండి, దీంట్లో కొంచెం కారం వేస్తున్నాను. కారం కూడా వేసుకొని పూర్తిగా కలిసేంత వరకు తిప్పుకోవాలండి. దీంట్లో కొంచెం మసాలా వేసానండి. అలాగే ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసాను. ఆల్రెడీ ఉడికినవే కాబట్టి ఈ కారం మసాలా వీటికి పట్టాలి కాబట్టి ఒక స్మాల్ గ్లాస్ తోటి వాటర్ అయితే వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు హైలో ఉంచుకొని ఉడికించుకోవాలండి. ఇదిగోండి, కర్రీ అయితే లాస్ట్కి అయితే ఇలా ఉంది కదండి, పర్ఫెక్ట్గా వచ్చిందండి. దీని టేస్ట్ చూసుకోండి, ఉప్పు అయ్యి సరిపోయో లేదో అని. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, మా ఛానల్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. ఇదిగోండి, పనస గింజల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎప్పుడు తిన్న వాళ్ళైతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని. టేస్ట్ అయితే చాలా బాగుందండి.
ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్.